ఈ కూడా బూతులే నువ్వు అనుకుంటే, లేదంటే ఇంకోటి అనుకుంటే ఇందాక నువ్వు చెప్పినట్టు నేనైతే క్షమాపణలు సారీలు అయితే ఖచ్చితంగా చెప్పను, కానీ కాస్త తెలుగు గ్రాంధికం గట్టిగా నేర్పిస్తా, గట్టిగా నేర్పించే తీరతా. మళ్ళీ చెప్తున్నా వెంకట, నీ విషయంలో నేను తప్పుగా మాట్లాడలేదు, పొరపాటు అసలే మాట్లాడలేదు. ఖచ్చితంగా నేను మాట్లాడిన ప్రతి మాటకు స్టిక్ ఆన్ అయి ఉన్నా. ఏమి మనోభావాలు మంచుగడ్డలు ఏమైనా ఉంటే తర్వాత చూసుకుందాం, కానీ ఫస్ట్ నీ మనోభావాలు ఏమైనా ఉంటే ఆ లంచకొడుకు నీ ఫ్యామిలీ గురించి మాట్లాడిన మాటలో, నీ బిడ్డ గురించి మాట్లాడిన మాటలో, నీ వైఫ్ గురించి మాట్లాడిన మాటలో అడుగు. ఆ లంచకొడుకు ప్రతి ఒక్కరిని ఇట్లా అడుగుతాడా? నీ వైఫ్ బాగుందా, లేదంటే నీ బిడ్డ బాగుందా అని అడుగుతాడా ప్రతి ఒక్కరిని? నిన్నెట్ట అడిగాడు ఆ లంచకొడుకు? నిన్నెట్ట అడిగాడు ఆ లంచకొడుకు? ఆ లంచకొడుకు లైవ్లో ఎందుకు మంట కొడుతున్నావు? మరి సిగ్గులేదా? ఎర్రి పూకు అవుతావా ఇట్లే ప్రతిసారి? ఎర్రి పూకు అవుతావా, ఎర్రి పూక అని అడుగుతున్నా మళ్ళీ నేను. మార్కాపురం అబ్బయ్యా, ప్రస్తుతం మార్కాపురం. వాడు అంత హ్యూమిలేట్ చేస్తుంటే సిగ్గు తప్పి మానం తప్పి ఆ లంచ కొడుకుతో ఎంటర్టైన్ చేయాల్సిన కర్మ ఏంటి? ఈ లంచ కొడుకు ప్రతి ఒక్కరిని ఇదే కదా చేసేది. ఆ మిల్క్ తాతను కూడా అట్లే కదా హ్యూమిలేట్ చేశాడు. ఏమన్నాడు వాడు? నీ ఛానల్ ఎవడు దేకుతాడన్నాడు. ఎవడు దేకనప్పుడు నా ఛానల్కి ఏం మొట్టగొడవడానికి వచ్చావురా అని అడగాల.